సంబంధించి మనతో మాట్లాడే మాజీ మంత్రి దేవినేని ఉమా గారు ఆయన కూడా తెలుసు సార్. ప్రధానంగా చూస్తే కనుక ఈ రోజు సిట్ అధికారులు ఏదైతే తగలబెట్టారో హెరిటేజ్ సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్స్ అనేవి కూడా తగలబెట్టారని చెప్తున్నారు. అసలు ఏంటి ఆ డాక్యుమెంట్స్ అత్యంత కీలకమైన కూడా టీడీపీ నేతలు కానీ అందరూ కూడా చెప్తున్నారు. అసలు ఏముంది? ఓడిపోతామనే భయం, ఓడిపోతామని కీలకమైన అధికారులందరూ కూడా ఈరోజు లోకేష్ బాబు గతంలో విచారణ సందర్భంగా ఏదైతే చెప్పారో హెరిటేజ్కి సంబంధించిన పత్రాలు ఏదైతే ఐటీ రిటర్న్స్ బ్రాహ్మణి గారి కానీ భువనేశ్వరి గారి కానీ హెరిటేజ్కి సంబంధించిన ఐటీ రిటర్న్స్ అన్నీ మీకు ఎలా వచ్చాయని లోకేష్ బాబు ఏదైతే ప్రశ్నించాడో అధికారుల్ని, దానికి సంబంధించిన పత్రాలన్నీ కూడా సిట్ సిబ్బంది బయట తగలబెడతా ఉంటే సంబంధిత మీడియా ప్రజలు అక్కడ ప్రశ్నిస్తే చీఫ్ రఘురామరెడ్డి ఆదేశాల మేరకే, సిట్ అధిపతి రఘురామరెడ్డి ఆదేశాల మేరకే మేము మా కార్యాలయాలను పత్రాలు తగలబెడుతున్నామని వాళ్ళు చెప్పినట్టుగా సమాచారం బయటకు వచ్చింది. చాలా క్లియర్గా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది కాబట్టి ఇవాళ వాళ్ళ చేతులు కడుక్కోవడానికి వాళ్ళు ఉన్నతాధికారులు వాళ్ళ చర్మం కాపాడుకోవడానికి చేసిన తప్పులు తెచ్చిన పత్రాలన్నీ తగలబెడుతున్నారు. చాలా క్లియర్గా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి దీని మీద వివరణ ఇవ్వాలి. చీఫ్ ఎవరైతే రఘురామరెడ్డి దీని మీద వివరణ ఇవ్వాలి. ఇమ్మీడియట్గా దీనికి సంబంధించిన వివరాలన్నీ వాస్తవాలన్నీ కూడా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. దీనికి సంబంధించి ప్రత్యక్ష సాక్షి కూడా ఉన్నారు. ఏదైతే బ్రహ్మం చౌదరి అప్పుడు ఆ సమీపంలోనే ఉన్నారని కూడా చెప్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఆయన అడిగి తెలుసు. అసలు ఏం చూశారు, అసలు ఏం జరిగింది, ఆ అధికారులు ఎవరు ఏంటి? సిట్టు కార్యాలయం ముందు నుంచి నేను బయటకు వస్తా ఉన్నాను. అప్పుడే ఒక అతను సంచి పట్టుకొని అక్కడ ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశంలోకి వచ్చి ఆ సంచిని గుమ్మరిచ్చేసి అగ్గిపుల్ల తీసి వెలిగిస్తూ ఉంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి నా ఫ్రెండ్ అడిగాను ఏంటి అంట అవి అని అడిగితే అవి ఏంటో హెరిటేజ్ డాక్యుమెంట్స్ అంట, చంద్రబాబు నాయుడు గారి కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు అంట అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత నేను ఆలోచించినప్పుడు అర్థమైంది ఏంటంటే గతంలో కిలార్ రాజేష్ గారిని లోకేష్ గారిని విచారణకు పిలిచినప్పుడు కొన్ని పబ్లిక్ డొమైన్లో దొరకనటువంటి డాక్యుమెంట్లు కూడా వాళ్ళు మన వాళ్ళకి చూపించి నాయకులకు చూపించి ఇదేంటి అదేంటి అని చెప్పేసి ప్రశ్నించినటువంటి డాక్యుమెంట్లు ఒకవేళ తగలబెడుతున్నారని చెప్పేసి పార్టీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆలోచిస్తే ఏముందనంటే ఎలాగూ ప్రభుత్వం అధికారంలోకి అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాదు కాబట్టి లోకేష్ గారు ఓ పక్కన తప్పుడు పనులు చేసినటువంటి అధికారులు వదలమని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టడం కోసం ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, కొన్ని కేసుల్లో అక్రమంగా కొన్ని డాక్యుమెంట్లు తయారు చేసి జైల్లో పెట్టారు. కాబట్టి వాటిలో రేపొద్దున భవిష్యత్తులో దొరుకుతామని చెప్పేసి భయంతో వీళ్ళు సృష్టించినటువంటి నకిలీ ఆధారాలను తగలబెట్టారని చెప్పేసి ఇప్పుడు మాకు